సింహరాశి వారికి 23, 24, 25 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ఏంటంటే గనక ఈ వ్యక్తి మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. అలానే కాకుండా ఈ యొక్క స్త్రీ ఏంటంటే గనక మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. అసలు మీకు ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది మొత్తం కూడా ఇప్పుడు మనం ఏంటంటే గనక ఈ వీడియోలో తెలుసుకుందామండి. సింహరాశి వారు చాలా అదృష్టవంతులు. ఫిబ్రవరి 23 తర్వాత ఏంటంటే గనక చెప్పాలంటే 4 పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. దైవానుగ్రహం వీరికి తోడుగా ఉండబోతుంది. ఇప్పటి వరకు ఆ దైవమే ఏంటంటే గనక మిమ్మల్ని అంటే ఇబ్బందుల నుంచి కాపాడింది, ఎన్నో ప్రమాదాల నుంచి మిమ్మల్ని ఏంటంటే కనుక కాపాడిందని చెప్పొచ్చు. మీకు తోడుగా నీడగా ఉండి ఆ దైవమే మిమ్మల్ని ముందుండి నడిపిస్తుంది. అలానే కాకుండా మీకేంటంటే చాలా వరకు కూడా ఉండే ఇబ్బందులను కూడా ఆ దైవమే తొలగిస్తుందని చెప్పొచ్చు. ఆ దైవం ఎవరు, అసలు ఏంటిది అనేది మొత్తం ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుందన్నమాట. ఇక అలానే కాకుండా సింహరాశి వారి గురించి మనం కనుక ఇక్కడ తెలుసుకుంటే, సింహరాశి వారిలో ఉండే గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి, మంచి గుణాలు. అలానే కాకుండా వీరేంటంటే కనుక చాలా అందంగా ఉంటారు, మంచి అంటే మనసు అనేది ఉంటుంది, అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు, అబద్ధాలు ఎవరితో అస్సలు కూడా మాట్లాడరండి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారనమాట. దానివల్ల ఏమవుతుందంటే కనుక కొంతమందికి నచ్చదు. అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా, వీళ్ళతో ఏంటి అన్నట్టుగా కొంతమంది అంటే దూరం అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అబద్ధాలు మాట్లాడటం కానీ, ఒకరిని ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివి వీళ్ళు చేయరండి. ఏదైనా సరేనండి స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు బాధలు పడుతూ ఏంటంటే కనుక పెరిగారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక దానికోసం కూడా చిన్న వయసు నుంచే ప్రయత్నిస్తూ ఉంటారండి. చిన్న వయసులోనే కుటుంబం బరువు బాధ్యత ఇవన్నీ కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి. దీనికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని జీవితంలో ఏంటంటే కనుక పైకి ఎదుగుతూ ఉంటారని చెప్పొచ్చు. సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి సూర్యుడి యొక్క ఆశీస్సులు వీళ్ళపైన ఎక్కువగా ఉండబోతున్నాయి. వీళ్ళకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. వీళ్ళ జీవితం ఏంటంటే కనుక మారబోతుందని చెప్పొచ్చు. అన్ని విధాలుగా కూడా వీరికి బాగా కలిసి వస్తుందన్నమాట. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, గుడ్డిగా ఎవరిని నమ్మకండి. అందరూ నా వాళ్ళు అనుకుంటారు, కానీ ఆ నా వాళ్ళల్లో శత్రువులు ఉన్నారని మాత్రం వీళ్ళు గమనించారని చెప్పొచ్చు. డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో కూడా డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా కూడా బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంట్లో సంపదలు పెరిగిపోతాయి. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. మీ జీవితంలో అంటే కొన్ని మార్పులను కూడా మీరు చూసే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చండి. సింహరాశి వారు చాలా తెలివైన వారండి. చాలా వరకు కూడా ఏంటంటే కనుక వీరికి తెలివి అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే తెలివితేటలతో పాటు ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ధైర్యంతో ఏంటంటే కనుక ముందుకు వెళతారు. ఎక్కడైనా సరేనండి పడ్డ దగ్గరే మళ్ళీ నించోవాలని కోరుకుంటూ ఉంటారనమాట. వీరి కళ్ళల్లో ఏదో దైవశక్తి ఉంటుంది. గుండెల్లో ధైర్యం అనేది ఉంటుంది. వీరు ఎప్పుడు సింహంలాగా బ్రతకాలనుకుంటారు. అంటే ఇలా బ్రతకాలనుకుంటారు. అలానే కాకుండా వీరికి ధైర్యం కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పాం కదా. ఇక అలానే కాకుండా ఈ సింహరాశి వారండి ధైర్యంగా ముందుకు వెళుతూ ఉంటారు. ప్రతి పని కూడా ఏంటంటే కనుక ఎక్కడ భయపడకుండా ధైర్యంగా కాకుండా చక్కగా పూర్తి చేస్తూ ఉంటారనమాట. నానుకున్న వాళ్ళ కోసం ఏదైనా సరే చేస్తారండి. వీరికి ఏ సమస్య వచ్చినా వీళ్ళు ఏంటంటే కనుక తోడుగా ఉంటారు. సింహరాశి వారు ఏంటంటే ఇక్కడ మనం గమనించుకుంటే ఈ 3 రోజులు కూడా దైవం వీరి తోడుగా ఉండబోతుంది. దీనివల్ల ఎంతో అదృష్టం వీరికి వరించబోతుంది. వీరు పడిన కష్టాల నుంచి బాధల నుంచి విముక్తి లభిస్తుంది. ఏ పని చేసినా ఈ దైవం తోడుంది కాబట్టి వీళ్లకు మంచి లాభాలు కూడా వస్తాయని చెప్పొచ్చు. వీరికి ఉన్న అప్పులు తొలగిపోతాయి. అంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. మీకు మంచి ఫలితాలు కూడా వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక అలానే కాకుండా సింహరాశి వారండి ముఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భుజ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 పాదాలు ఏంటంటే కనుక సింహరాశి కిందికి వస్తాయన్నమాట. ఇక అలానే ఇక్కడ మనం గమనించుకుంటే మీకు ఈ 3 రోజులు కూడా కాలం చక్కగా కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోయి మీకు మనశ్శాంతి లభిస్తుంది అన్నట్టు, అంటే మనశ్శాంతి లభిస్తుంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి. మీ జీవితంలో ఉన్న అంటే కొన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి. అలానే కాకుండా మంచి ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు. విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగాలకు ప్రమోషన్స్ వస్తాయి. జీతాలు పెరుగుతాయి. జీతాల మీద చర్చ జరుగుతుంది. ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళు ఏంటంటే కనుక చక్కగా గట్టిగా ప్రయత్నించండి. తప్పకుండా ఏంటంటే ఉద్యోగం అనేది వస్తుందన్నమాట. ఉద్యోగం అనేది ఏంటంటే లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. మనకేంటంటే చిన్నదా పెద్దదా ఉద్యోగం పక్కన పెడితే మీకు ఉద్యోగం రావాలి కదా. మీరేంటంటే గట్టిగా ప్రయత్నించండి. గట్టిగా ప్రయత్నిస్తే తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుందన్నమాట. ఇక తర్వాత ముఖ్యంగా మనం ఇక్కడ గమనించుకుంటే సింహరాశి వారికండి చాలా మంచి ఫలితాలు అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. అంటే ఇక్కడ ఇంటి పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, వీళ్ళు ఉండే విధి విధాన పరంగా కూడా వీళ్ళకి ఏంటంటే మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఎప్పుడు కూడా ఏంటంటే మనమే బ్రతకాలని కోరుకోరండి, మనతో పాటు నలుగురు కూడా బ్రతకాలని కోరుకుంటారు ఈ సింహరాశి వారు. ఎవరైనా తప్పు చేస్తున్నట్టయితే అది తప్పు అని ఏంటంటే అడ్డుకుంటారు. వాళ్ళని ఏంటంటే తప్పు చేయనివ్వకుండా ఆపుతారనమాట. అలానే కాకుండా చాలా వరకు కూడా గుండె ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుందండి. ఏదైనా పని చేయాలంటే దాని గురించి 1,
రెండు సార్లు ఆలోచించి ఆ పనిని ఏంటంటే మొదలుపెట్టి అది పూర్తయినంత వరకు కూడా దాని వెనకే కష్టపడుతూ ఉంటారనమాట. అలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే మంచి మనసు ఉంటుంది, చాలా వరకు కూడా మాట్లాడే విధానం పద్ధతి అంతా కూడా బాగుంటుంది. కాకపోతే కొంతమందికి ఏంటంటే వీరు మాట్లాడే విధానం పద్ధతి అనేది నచ్చదనమాట. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు, మొహం మీద చెప్తారని వీళ్ళని కొంచెం దూరం పెడుతూ ఉంటారు. అయినా కానీ వీళ్ళు ఏంటంటే బాధపడరండి. అవసరం కోసం మాత్రమే వీళ్ళతో స్నేహం చేసేవాళ్ళు వీళ్ళ చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు. అలానే కాకుండా ఏంటంటే అవసరం కోసమే వీళ్ళతో ఏంటంటే కనుక స్నేహం చేసి అవసరం తీరిన తర్వాత వీళ్ళని ఇబ్బంది పెట్టి బాధ పెడుతూ ఉంటారు. అందుకే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి, అధికంగా నమ్మకండి. నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరిని కూడా అంటే నమ్మకుండా ఎవరిని ఎక్కడ పెట్టాలో వాళ్ళని అక్కడ పెడితే మంచిదని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఈ 3 రోజులు కూడా అండి కాలం అనుకూలిస్తుంది. అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థికంగా కూడా బాగుంటుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, 3 రోజులలో మీకు మనశ్శాంతి లభిస్తుంది, సుఖ సంతోషాలు లభిస్తాయి. డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. గౌరవం అనేది పెరుగుతుంది. మర్యాదలు అనేవి కూడా ఎక్కువగా మీకు అంటే అందుతాయని చెప్పొచ్చు. అలానే కాకుండా పనిచేసే దగ్గర కూడా బాస్ నుంచి మంచి ప్రశంసలు అందుకునే అవకాశం కూడా ఉంటుంది. కొంచెం ఏంటంటే కనుక ఉద్యోగంలో ఉన్న వాళ్లకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే పని ఒత్తిడి విపరీతంగా ఉంటుందన్నమాట. ఆ పని ఒత్తిడి వల్ల ఏంటంటే చాలా అలసిపోతారు. చిన్న పని చేయగానే ఏంటంటే అలసిపోయి కొంచెం బాధపడుతూ ఉంటారు. అలానే ఎప్పుడు కూడా ఏంటంటే కనుక వీళ్ళు అంటే కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతారండి. నిజం చెప్పాలంటే కష్టపడితేనే ప్రతిదీ వస్తుంది అనుకుంటూ ఉంటారు. సింహం అడవికి ఎలాగైతే రాజులాగా వ్యవహరిస్తుందో వీళ్ళు ఏంటంటే కనుక వీళ్ళ కుటుంబానికి ఒక రాజులాగా అంటే వీళ్ళకు స్నేహితుల పరంగా కావచ్చు, ఇంటి పరంగా కావచ్చు రాజులాగా వ్యవహరిస్తారు. మంచికి మంచి అంటారు, చెడుకు చెడు అంటారండి. మీరు చెడు పనులు చేస్తున్నా చెడిపోవాలని మంచి ఉందని చెప్పరు. వీళ్ళకు నచ్చితే మంచి ఉందని చెబుతారు. వాళ్ళేదో అని చెప్పి మొహం మీదనే చెప్పేస్తూ ఉంటారనమాట. ఇక అలానే కాకుండా వీళ్ళకు చెప్పాలంటే శత్రువులు ఎక్కువగా ఉంటారండి. వీళ్ళ చెడు కోరుకునే వాళ్ళు వీళ్ళ చుట్టుపక్కలే ఉంటూ ఉంటారు. అయినా కానీ వీళ్ళు ఏంటంటే పట్టించుకోరు. కొన్నిసార్లు వీళ్ళకు అంటే దెబ్బ తగిలినా కానీ వీళ్ళు ఏంటంటే కనుక పట్టించుకోరు అనమాట. ఆ పోనీలే వీళ్ళతో నాకేంటన్నట్టుగా వాళ్ళని వదిలిస్తూ ఉంటారు. కానీ ఆ శత్రువులే వీళ్ళని చాలా ఇబ్బంది పెట్టి బాధ పెడుతూ ఉంటారండి. ఇక అలానే కాకుండా ఈ శత్రువుల వల్ల వీళ్ళు చాలా నష్టపోతూ ఉంటారని చెప్పొచ్చు. అందుకే శత్రువులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక వీళ్ళేంటంటే కనుక ఏదైనా మనం చెప్పాం కదా, విలువలేని చోట అస్సలు కూడా వెళ్ళరండి. విలువలేని చోట ఒక్క నిమిషం కూడా ఏంటంటే కనుక నించోరు, ఇంకా తిరిగి వెనక్కి వచ్చేస్తూ ఉంటారు. సింహరాశి వారికి చెప్పాలంటే కనుక యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుందండి. మంచి వారికి మంచిగా ఉంటారు, చెడు వారికి చెడుగా ఉంటారు. ఎవరైనా వీరిని ఎగతాళి చేస్తే మాత్రం అస్సలు ఊరుకోరండి. వీరికి న్యాయ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అనమాట. అంటే న్యాయకత్వం లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందరికంటే గొప్పగా బ్రతకాలనుకుంటారు. జీవితంలో ఏదో సాధించాలనుకుంటారు. గొప్ప సంకల్పం ఉంటుంది. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. సింహరాశి వారికి ఏంటంటే చెప్పాలంటే కనుక ముఖ్యంగా అండి సాక్షాత్తు మీకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుంది. ఈ 3 రోజుల్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపద పెరుగుతుంది. అప్పుల బాధలు తీరిపోతాయి. అప్పుల కువిలో నుంచి బయటపడతారు. అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అలానే కాకుండా అప్పులు తీర్చుకునే అవకాశం కూడా ఎక్కువగా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి డబ్బు లేని చోట డబ్బు రావాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. అలానే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కావున మీకు మంచి జరిగే అంటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఇన్ని రోజులు మీరు పడిన కష్టం కావచ్చు, బాధ కావచ్చు, ఇబ్బంది కావచ్చు, అవన్నీ కూడా తొలగిపోయేలాగా లక్ష్మీదేవి చేస్తుందని మనకు పురాణాల్లో చెప్పబడుతుందండి. అంటే మీ రాశిని బట్టి చెప్పబడుతుంది అనమాట. మీకు గ్రహాలు అనుకూలిస్తున్నాయి, స్థితిగతులన్నీ కూడా చక్కగా అనుకూలిస్తున్నాయి. అలానే శని ప్రభావం కూడా మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది. మీరు మట్టిని పట్టినది మీకు బంగారం అవుతుంది. అనేక రకాల నుంచి కూడా మీకు సమస్యలు వస్తున్నాయి కదండి. ఆర్థికంగా కూడా బాగాలేదు, ఫైనాన్షియల్గా కూడా బాగాలేదండి, ఎప్పుడు బాధలు ఇబ్బందులే అండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కలిసి వచ్చే కాలం చక్కగా ఉండే కాలం అనమాట. ఈ 3 రోజులు కూడా అండి మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ధనపరంగా కావచ్చు, అలానే కాకుండా సమస్యలు కష్టాలు ఉన్నాయి కదా, వాటి పరంగా కూడా మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. గుడ్డిగా ఎవరిని నమ్మి కానీ ధనం ఇవ్వటం కానీ ఎవరికి హెల్ప్ చేయటం కానీ చేయకండి. అంటే హెల్ప్ అంటే చేయండి, మీకు తోచిన సాయం చేయండి. కాకపోతే ఏంటంటే మీకు తెలియని వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసి మోసపోకండి. అలానే డబ్బు పరంగా ఎవరికి కూడా హెల్ప్ చేయకండి. డబ్బు పరంగా హెల్ప్ చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు, గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత చుట్టూదా చాలా మంది కూడా శత్రువులాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. శత్రువులు ఏంటంటే కనుక మీ చుట్టూదానే ఉన్నారని చెప్పారు కదా. అందుకే ఎవ్వరికి కూడా అండి ఎలాంటి విషయాలు ఏంటంటే చెప్పకండి. మీరేంటంటే నా వాళ్లే కదనుకొని మీ పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఆ పర్సనల్ విషయాలు తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెడతారనమాట. మీ ముందు ఒక మాట, మీ వెనక ఒక మాట మాట్లాడే వాళ్ళు మీ చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు. వాళ్ళతో కొంచెం జాగ్రత్త ఉండండి, లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత ఈ 3 రోజులు కూడా అండి వ్యాపార పరంగా బాగుంటుంది. వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. ఉద్యోగాలకు ప్రమోషన్స్ వస్తాయి, జీతాలు పెరుగుతాయి, జీతాల మీద చర్చ జరుగుతుంది. వ్యాపారాలకు ఏంటంటే కనుక మంచి లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇంట్లో కూడా అండి సంపదలు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. భార్యాభర్తల బంధం బాగుంటుంది. ప్రేమికులు కూడా విడిపోయిన వారు కలిసే అవకాశం ఉంటుంది. చక్కగా ఏంటంటే కనుక
ఇంటి పరంగా హ్యాపీనెస్ అనేది ఉంటుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతే కొంచెం టెన్షన్ అనేది దూరం అయిపోతుంది. ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుందన్నమాట. వ్యాపార పరంగా కూడా కొంచెం లాభదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా ఆ తర్వాత ఏంటంటే మీరు అంటే నరదిష్టి విపరీతంగా ఉంటుంది కదండి. నరదిష్టి వల్ల చాలా సఫర్ అయిపోతూ ఉంటారు. నరదిష్టి వల్ల చాలా ఇబ్బంది పడతారు. ఈ నరదిష్టి మమ్మల్ని పట్టి పీడిస్తుందండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పి ఈ చిన్న పరిహారం చేసుకోండి. దీనివల్ల ఏంటంటే కనుక నరదిష్టి 99% పోతుంది. ఇది సింహరాశి వారికి ఖచ్చితంగా అంటే చెయ్యాలి, చేస్తేనే మీకు మంచి ఫలితాలు ఉంటాయి. నరదిష్టి అంటే మనము చాలామంది కూడా అండి, నరదిష్టి అంటే ఏంటో కూడా కొంతమందికి తెలియదు. ఈ నరదిష్టి తగిలితే ఎలా ఉంటుందో తెలుసా? నరదిష్టి తగిలితే ప్రతిసారి కూడా అండి ధన నష్టం జరుగుతుంది, వృధా ఖర్చులు పెరిగిపోతాయి. ప్రతిసారి కూడా ఏంటంటే కనుక జబ్బు పడిపోవటం, నరకం అనుభవించటం, అలానే కాకుండా నరదిష్టి బారిన పడి ఏంటంటే కనుక ఇబ్బందులు ఎదుర్కోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. అవి వచ్చినప్పుడు కూడా మనం చాలా బాధపడతాం, ఇబ్బంది పడతాం, ఏం చేయాలో అర్థం కాదు. కొంతమంది ఏంటంటే కనుక నరదిష్టి తగిలి ఉన్న సంపాదన మొత్తం కూడా హరించుకునేలాగా చేస్తూ ఉంటారు. అంటే సంపాదన మొత్తం కూడా ఏంటంటే కనుక తగ్గిపోతూ ఉంటుంది. ఈ నరదిష్టి అంత భయంకరమైనది. నరదిష్టి ఏంటంటే గనక చెప్పాలంటే మానవుడిపై పడ్డప్పుడు మానవుడి యొక్క శరీరం క్షీణించిపోతుంది, ధనం అనేది ఏంటంటే గనక నష్టం చేకూరుస్తుంది అనమాట. అందుకే నరదిష్టి లేకుండా ఉండాలంటే మీరు గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా సరే ఈ 3 రోజులలో మీరు ఎప్పుడు చేసుకున్నా పర్వాలేదు, ఎప్పుడు చేసినా కానీ ఫలితాలు వస్తాయండి, గుర్తుపెట్టుకోండి. అందుకే మీరు ఏం చేయండి అంటే 4 కర్పూర బిళ్ళలు తీసుకోండి. అంటే మనం హారతి ఇస్తాం కదా కర్పూర బిళ్ళలు, అవి తీసుకోండి. కర్పూరం ఏంటంటే గనక అతీత శక్తివంతమైనది, చాలా పవర్ని కలిగి ఉంటుంది. కర్పూరంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయి, చాలా వరకు కూడా అద్భుతమైన రిజల్ట్ని ఇస్తాయని చెప్పొచ్చు. అందుకే 4 కర్పూర బిళ్ళలు తీసుకోండి. తీసుకున్న తర్వాత సాయంత్రం సంధ్యా సమయం అంటే 6 గంటల సమయం ఉంటుంది కదా, ఆ సమయాలలో లేదంటే 6 దాటిన తర్వాత ఎప్పుడైనా మీ వీలుని బట్టి ఉదయం పూట కంటే రాత్రి పూట అండి, గుర్తుపెట్టుకోండి. ఇలా 4 కర్పూర బిళ్ళలు తీసుకొని మీ నరదిష్టి అంతా కూడా పోవాలని చక్కగా ఏంటంటే కనుక ఆ కర్పూర బిళ్ళల్ని తల చుట్టూ 21 సార్లు తిప్పి ఆ తర్వాత వాటిని కాల్చండి. అలా కాల్చడం వల్ల నరదిష్టి అనేది మెల్లిమెల్లిగా పోతుందండి. ఒకటేసారి నరదిష్టి పోతుందని చెప్పలేము. రావటం ఏదైనా సరే ఒకటేసారి వస్తుంది, కానీ పోవటమే మెల్లిమెల్లిగా పోవటం అనేది జరుగుతుందన్నమాట. మనం కొంచెం ఓపికతో మనము ఉన్నామనుకోండి, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. పరిహారం అయితే కావాలంటే చేసి చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. మీ దిష్టి దోషాలు, మీకుండే ఇబ్బందులు, బాధలు ఇవన్నీ కూడా పోవటానికి ఈ యొక్క కర్పూరం పరిహారం అనేది చక్కగా పనిచేస్తుందండి. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. అందుకే ఆచరించండి. ఒకవేళ ఇది చేసుకోవడం ఇష్టం లేకపోతే ఆవుకు ఆహారం తినిపించండి. అంటే గోమాతకు ఆహారం పెడితే చాలా మంచిది. పచ్చగడ్డి కావచ్చు, లేదంటే కనుక మీరు ఏదైనా సరే బెల్లంతో కూడిన ఆహారం కానీ, శనగలు కానీ ఏదైనా సరే పెట్టుకోండి. అలా కూడా మీకైతే బాగా కలిసి వస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత మీకు ఇక్కడ 2 కోరికలు తీరుతాయండి. ఒకటి వచ్చేసి సంతానం లేని వారికి సంతానం కలిగితే, ఇంకొకటి ఏంటంటే కనుక మీరు నక్కతో ఒక తొక్కినట్టే అనమాట. ఒక ఫైనాన్స్ రూపంలో డబ్బు రావటం కానీ, మీకు తెలిసిన వాళ్ళు డబ్బు ఇవ్వటం కానీ జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఆ డబ్బుతో ఏంటంటే కనుక పెట్టుబడులు పెట్టడం కానీ, వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవటం కానీ, అప్పుని తీర్చుకోవటం కానీ ఇలా జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇక అనంతరం వచ్చేసి మీరేంటంటే ఇలా ఈ చిన్న చిన్న నియమాలను అయితే పాటించండి. ముఖ్యంగా సింహరాశి వారండి దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అంటే దైవం మీద భక్తి అనేది ఉంటుంది. ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక దైవ దర్శనం చేసుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక ఈ సింహరాశి వారు ఈ 3 రోజులలో ఏంటంటే కనుక ఎక్కువగా చెప్పాలంటే చిన్న చిన్న ఫంక్షన్స్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. కొంచెం ప్రయాణాలు కూడా పడతాయి, కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పరిచయాల వల్ల కూడా మంచి జరుగుతుంది. పరిచయాల వల్ల కూడా ఏంటంటే కనుక మీకు ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రావటం కానీ, ప్రమోషన్స్ లేని వారికి ప్రమోషన్స్ రావటం కానీ ఇలా జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. అంటే వాళ్ళ రికమెండేషన్ ప్రకారం మీకు ఇలా జరిగే అవకాశాలు ఉంటాయి. కొత్త దగ్గర ఉద్యోగం దొరకటం కానీ, అంటే చాలామంది కూడా ఉద్యోగం లేదని బాధపడుతున్నారు కదా, అలాంటి వాళ్లకు కొత్త పరిచయాల వల్ల ఉద్యోగం అంటే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అందరికీ జరుగుతుందా లేదని పక్కన పెడితే మాత్రం మ్యాక్సిమం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఇంకొకటి ఏంటంటే కనుక ఈ సింహరాశి వారండి ముఖ్యంగా ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి పాటించండి. ఇక అలానే కాకుండా ఈ 3 రోజుల్లో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు, ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు కావచ్చు, అంటే తులసి కోట దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకోండి. అమ్మ, మేము ఈ పని కోసం వెళ్తున్నాం తల్లి, ఈ పని జరిగేలాగా చూడు తల్లి, ఈ పని ఏంటంటే కనుక ఖచ్చితంగా మాకు పనిచేసేలాగా చూడమ్మా అనేసి సంకల్పం చెప్పుకొని వెళ్ళండి. అలా వెళితే చాలా మంచిది. ఆ తల్లి ఆశీస్సులు, ఆ తల్లి యొక్క అంటే కృప మీ మీద ఉండటం వల్ల మీరు వెళ్ళిన పని జరుగుతుంది. మీకు ఏంటంటే కనుక మంచి కూడా చేకూరుతుంది. ఆనందంతో తిరిగి మీరు ఇంటికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంత చక్కగా పనిచేసే పరిహారం అండి ఇది. కూడా ఏంటంటే కనుక తులసి మొక్కకు నమస్కారం చేసుకుని పోతే మనము ధన సమస్య పోగొట్టుకోవటం, రుణ సమస్య నుంచి మనం బయటపడటం, అలానే కాకుండా మంచి ఫలితాలను పొందడం ఇదంతా కూడా మనం మన కళ్ళతో చూడగలుగుతామని చెప్పొచ్చు. కాబట్టి చేసేసుకోండి. ఇక ముఖ్యంగా ఏంటంటే కనుక వ్యాపారం చేసే చోట కూడా మీకు బాగా అంటే అనుకూలంగా ఉంటుందన్నమాట. వ్యాపారస్తులు కావచ్చు, ఇంకా నీటి రంగాల పరంగా బాగానే ఉంటుందండి, ఇబ్బందులు ఉండవు. ఇలా అలానే ఇంకొకటి ఏంటంటే కనుక ఇక్కడ గుర్తుపెట్టుకోండి, విపరీతంగా శని బాధలతో ఇబ్బంది పడతారు. శని ఏంటంటే కనుక మీ జీవితంలో కీలక
కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది కదా. అయితే శని నుంచి మీకు విముక్తి కలగాలన్నా, శని బాధలు పోవాలన్నా, శని ఏంటంటే కనుక మీ జీవితంలోకి మళ్ళీ ప్రవేశించకుండా ఉండాలన్నా సరే, స్నానం చేసేటప్పుడు ఒక కర్పూర బిళ్ళను తీసుకొని చేతితో మెదిపి ఆ పౌడర్ అంతా కూడా నీళ్ళలో కలుపుకొని స్నానం చేస్తే కూడా మీకు అంటే శని అనేది పోయే అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుందండి. కొంతమంది ఏం చేస్తారంటే కనుక కర్పూరం ఆయిల్ అని బయట మార్కెట్లో దొరుకుతుంది, అది తెచ్చుకొని నీళ్ళల్లో 2-3 చుక్కలు వేసుకొని ఆ నీటితో స్నానం చేస్తారు. మనకేంటంటే అందరికి అందుబాటులో ఉండదు, అందరికి దొరకదు. కాబట్టి మీరు ఇలా కర్పూరాన్ని తీసుకొని చేతితో మెదిపి అది నీళ్ళలో కలుపుకొని స్నానం చేసినా సరిపోతుందన్నమాట. అంతే ఫలితం వస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు, ఈ విధంగా కూడా మీరు ఫలితం అనేది పొందొచ్చు అనమాట. ఇది కూడా చక్కగా పనిచేసే పరిహారం అనమాట అండి. కాబట్టి ఆచరించుకోండి. ఇలా ఓవరాల్గా చూసుకుంటే మీరు నక్కతోక తొక్కినట్టే అండి. సమయం ఎలా గడిచిపోతుంది, అసలు ఏం జరిగింది 3 రోజులు అనేది కూడా మీరు మర్చిపోతారనమాట. అంత చక్కగా ఈ 3 రోజులు మీకు అనుకూలించబోతున్నాయి. 3 రోజుల వల్ల ఏంటంటే కనుక మీరు అంటే 3 రోజులలో మీరు అసలు ఊహించని అంటే కొన్ని అంటే పనులు జరగటం కానీ, కొన్ని ఏంటంటే కనుక షాకింగ్గా మీకు ఏదైనా సంఘటన జరగటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెము హెల్మెట్ వేసుకొని ప్రయాణం చేయండి, సీట్ బెల్ట్ లేని ప్రయాణం చేయకండి, స్లోగా వెళ్ళండి. అలానే కాకుండా నీళ్ళు ఎక్కువగా తీసుకోండి, సమయానికి ఆహారం తీసుకోండి, ఎక్కువగా ఏంటంటే కనుక ఆలోచించకండి. ఎప్పుడు కూడా ఒకరిని తొక్కేయాలని మాత్రం ఈ సింహరాశి వారు చూడరు, కానీ వీళ్ళని తొక్కేయాలని చాలామంది చూస్తూ ఉంటారు. వాళ్ళతో మీరు దూరం ఉంటే మీకే బెటర్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి కొంచెం ఆచరించుకోండి. ఇక ఓవరాల్గా మనం గమనించుకుంటే మీకంతా కూడా బాగానే ఉంటుంది, ఇబ్బందులు లేకుండా లైఫ్లో మీరు ముందుకు వెళతారు. చాలా వరకు కూడా ఏంటంటే కనుక అనుకున్న పనులు కూడా జరుగుతాయి, అనుకున్నట్టుగా ఏంటంటే కనుక మీ లైఫ్ ఉంటుంది. మీరు అనుకున్న గోల్ని కూడా రీచ్ అయ్యే అవకాశం అయితే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఇక ఏంటంటే మీకు మంచి ఫలితాలు అయితే ప్రారంభం అవుతున్నాయని చెప్పొచ్చు. అలానే కాకుండా మంచి ఫలితాలతో మీ లైఫ్ అనేది కూడా చేంజ్ అయిపోతుంది అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి సింహరాశి వారికి ఓవరాల్గా చక్కగా ఉండబోతుంది. చాలా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు సమస్యలు అనేవి లేకుండా వీళ్ళు లైఫ్లో ముందుకు వెళతారనమాట. మీరు సమయానికి ఆహారం తీసుకోండి, కంటి నిండా నిద్రపోండి. ఓకే ఆలోచించుకోవటం వల్ల ఏంటంటే కనుక మెడనలారు లాగటం కానీ, ఎడమ చేయి లాగటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అందుకే తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇక మీకు తిరుగుండదని చెప్పొచ్చు. మీ అదృష్టాన్ని ఆపటం ఎవరి తరం కాదు. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగింది కాబట్టి ధనం చేతిలో ఆడుతూ ఉంటుంది, ధన సమస్య పూర్తిగా పోతుందని చెప్పొచ్చు.